వరుస ఘటనలు అటు ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని ఇటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అహ్మదాబాద్ ఘటన మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. ఇది మరవక ముందే తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజన్లో లోపం ఏర్పడినట్టు పైలట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీంతో విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-180 బోయింగ్ 777-200 LR విమానం ఈ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 45 నిమిషాలకు కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. కోల్కతా మీదుగా ముంబైకి బయలుదేరాల్సిన విమానంలో ఎడమవైపు ఇంజన్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా టేక్ ఆఫ్ ఆలస్యమైంది. 5.5 గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే గడిపారు. అప్పటికే ఈ లోపాన్ని సరిచేయలేకపోవడంతో తెల్లవారుజామున 5 గంటల 20 నిమిషాలకు ప్రయాణికులందరినీ కిందికి దించేయాల్సి వచ్చింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 45 నిమిషాలకు కోల్కతాకు చేరుకున్న విమానం తెల్లవారుజామున 6 గంటల వరకు కదలకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. వరుస ఘటనలు అటు ఎయిర్ ఇండియా యాజమాన్యాన్ని ఇటు ప్రయాణికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అహ్మదాబాద్ ఘటన మన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది. అది మరవక ముందే తాజాగా శాన్ ఫ్రాన్సిస్కో నుంచి కోల్కతా మీదుగా ముంబై చేరుకోవాల్సిన ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓ ఇంజన్లో లోపం ఏర్పడినట్టు పైలట్లు సకాలంలో గుర్తించగలిగారు. దీంతో విమానాన్ని కోల్కతా ఎయిర్పోర్టులో నిలిపివేశారు. ప్రయాణికులందరినీ కిందికి దించివేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ముంబైకి చేరుకోవాల్సిన ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తినట్టు తెలుస్తోంది. 5 గంటలు ప్రయాణికులు అందులోనే ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలపండి. స్రవంతి, గుజరాత్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 274 మంది మరణించిన ఘటన నేపథ్యంలో విమానాల్లో సాంకేతిక సమస్యలపై పైలట్లు కొంత అప్రమత్తంగా చెప్పవచ్చు. తాజాగా మరో ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ విమానాన్ని కోల్కతా విమానాశ్రయం నిలుపుదల చేసి ప్రయాణికులను దించేసిన సంఘటన తెలుస్తోంది. శాన్ ఫ్రాన్సిస్కో నుండి ముంబై బయలుదేరినటువంటి ఎయిర్ ఇండియా AI-180 సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కోల్కతా విమానాశ్రయం చేరుకుంది. ఈ క్రమం లోపల విమానంలోని ఒక ఇంజన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో సిబ్బంది వెంటనే గుర్తించి అప్రమత్తమని చెప్పారు. భద్రతా కారణాల దృష్ట్యా కోల్కతాలో విమానాశ్రయం నిలుపుదల చేసి ప్రయాణికులను ఉదయం దింపారు. దీనికి ఒక రోజు ముందు కూడా ఉత్తరప్రదేశ్ లో గజియాబాద్ కోల్కతా వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమం లోపల అధికారులు విమానాశ్రయం నిలిపివేశారు. అయితే ఈ వరుస ఘటనలు విమాన ప్రయాణికులను ఆందోళన గురి చేసినట్టుగా తెలుస్తోంది. పైలట్లు అప్రమత్తంగా వివరించడంలో పెను ప్రమాదాలు తప్పినట్టుగా భావిస్తూ ఉన్నారు. అయితే ఎయిర్ ఇండియా మాత్రము ఏదైతే తమ విమానాలు మాత్రము టెక్నికల్ గా చాలా బాగున్నాయి, మేము అన్ని కూడా సరిచూస్తా ఉన్నాము, చిన్న చిన్న లోపాలు ఉంటే మాత్రం మేము వెంటనే సరిచేస్తున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఎయిర్ ఇండియా సంబంధించి బోయింగ్ విమానాల పైన పూర్తి విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ అతి త్వరలో ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి విమానాలన్నిటిపైన కూడా క్షుణ్ణంగా డీటెయిల్ గా టెక్నికల్ గా పూరా మొత్తం వివరాలు సేకరించి టెక్నికల్ క్లియరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దాంట్లో విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఎయిర్ ఇండియా విమానాలు ముఖ్యంగా టాటా కంపెనీ తీసుకున్న తర్వాత ఈ ప్రమాదాలు జరగడము, చిన్న చిన్న సాంకేతిక లోపాలు తలెత్తడం అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ బోయింగ్ సంబంధించిన విమానాలు ముఖ్యంగా సేఫ్టీ పరంగా కూడా చాలా బాగున్నప్పటికీ కూడా ఈ విమానాలపైన ఎందుకు సమస్య తలెత్తుందని కూడా విషయాలు ఈ టెక్నికల్ కమిటీ తెలిపే అవకాశం ఉంది. శ్రవంతి, అయితే ప్రసన్న, నిన్న జరిగినటువంటి అంటే అర్ధరాత్రి జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ మీద సోషల్ మీడియాలో రకరకాల వీడియోస్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇందులో 5 గంటలు ప్రయాణికులు ఫ్లైట్లోనే ఉండడం, ఏరోప్లేన్ నిండా పొగ కమ్ముకొని ఉండడం, ఆక్సిజన్ అందక ప్రయాణికులు ఇబ్బంది పడడం, ఇటువంటి రకాల వీడియోస్ మనం చూస్తున్నాం. ఇందులో వాస్తవం ఎంత? శ్రవంతి, ఏదైతే సోషల్ మీడియాలో వచ్చిన పొగ కమ్మడము ఇవన్నీ కూడా
ఫేక్ వీడియోస్ తో తెలుస్తా ఉంది. అయితే ఎయిర్ ఇండియా సంబంధించినటువంటి పైలట్స్ కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, అర్ధరాత్రి తర్వాత సాంకేతిక లోపం తలెత్తిన విషయం తెలవడంతో కోల్కతాలోనే విమానాన్ని నిలిపివేయడం జరిగింది. అయితే ప్రయాణికులందరూ కూడా విమానంలోనే ఉంచి ఆ సమస్యను పరిష్కరిద్దామని చెప్పేసి వారు ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకపోవడంతో ఆ ఉదయం వారి అందరినీ కూడా దింపివేయడం జరిగింది. ఎందుకంటే ఉదయం కాలకృత్యాలు తీసుకుని 5 గంటలు విమానంలో ఉంటారు కాబట్టి వారిని ఉదయం కిందికి దింపివేయడం జరిగింది. దింపిన తర్వాత టెక్నికల్ గా దాన్ని రెక్టిఫై చేసినట్టు తెలుస్తా ఉంది. శ్రవంతి. థ్యాంక్ యూ ప్రసన్న.